నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య నిర్మూలనే లక్ష్యమన్న రేవంత్ త్వరలో మరో 35,000 ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడి సివిల్స్ అభ్యర్థులకు ₹1,00,000 చెక్కులు అందజేసిన సీఎం ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్రల్లో చిక్కుకోవద్దని సూచన చెరువుల పరిరక్షణకు అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామన్న పొన్నం ఆక్రమణలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి టీడీఆర్ బాండ్లలో వైసీపీ వేల కోట్ల అవినీతి చేసిందన్న మంత్రి నారాయణ విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలుంటాయని స్పష్టీకరణ ఏపీ తెలంగాణలో డ్రగ్స్ ముఠాల అరెస్ట్ హైదరాబాద్ లో 8.5 కిలోల ఎఫ్టమిన్ సీజ్ అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయి పట్టివేత రుణాల జారీని సులభతరం చేసే దిశలో ఆర్బీఐ చర్యలు యూపీఐ తరహాలో యూఎల్ఐ తెచ్చేందుకు కసరత్తు డాక్యుమెంటేషన్ బెడద తీరే అవకాశం మరోసారి రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు వందల సంఖ్యలో డ్రోన్లు క్షిపణుల ప్రయోగం దారుణంగా దెబ్బతిన్న అనేక భవనాలు పాకిస్తాన్లో రెచ్చిపోయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి కాల్పులు 2 ఘటనల్లో 40 మంది మృతి తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటైన 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్న ఆయన మరో 35,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కొందరు చేస్తున్న కుట్రల్లో చిక్కుకోవద్దని విద్యార్థులకు హితవు పలికారు. రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ మెయిన్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ అందించే ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సచివాలయం ఆవరణలో మొత్తం 135 మంది అభ్యర్థులకు అభయహస్తం చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్న రేవంత్ రెడ్డి ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2,000 మందికి శిక్షణ ఇస్తున్నామని వచ్చే ఏడాది నుంచి 20,000 మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న ఆయన 2028 ఒలింపిక్స్ లో రాష్ట్ర అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ముచ్చెర్లలో నిర్మించబోయే 4th సిటీలో 60 ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదని ఎస్కి ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం 2,000 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందన్న ముఖ్యమంత్రి త్వరలోనే వర్సిటీలకు నూతన వీసీలను నియమిస్తామని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్షల వాయిదాలకు పట్టుబట్టారని మండిపడ్డారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టమన్న సీఎం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలే అని ధర్నాలు చేపిస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా. విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయా మీరు ఉన్నారు కదా మటులు మీరు ఆమర నిరాహార దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎన్నిక అని చెప్పి నాకు తిక్కలేసి. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మళ్లీ 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో ఓవైపు హైడ్రా అనధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తుండగా మరోవైపు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హైడ్రా బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఉన్న తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేత వివాదంగా మారింది. అక్కడున్న ఓ కుటుంబం ఆ స్థలం తమదేనని, తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. పైగా ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత స్థలమని చెప్పారు. ఈ స్థలానికి సంబంధించి కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయితే తమ పరిధిలో ఉన్న పాత భవనాలను కూల్చివేశామని లిడ్ క్యాప్ తెలిపింది. మరోవైపు ఈ కూల్చివేతపై సోషల్ మీడియాలో హైడ్రాపై ఆరోపణలు రావడంతో స్పందించిన కమిషనర్ రంగనాథ్ లెదర్ ఇండస్ట్రీస్ భూముల్లో కూల్చివేత హైడ్రా పని కాదని స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా రాజధానిలో, తర్వాత జిల్లాల్లో చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా గతంలో ఉన్న చెరువులను ప్రభుత్వ రికార్డులకు అనుగుణంగా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్ గా ఉందని, చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఈ ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైడ్రా పేరుతో సామాన్య ప్రజల మీద ప్రతాపం చూపడం కాదు, పాత బస్తీలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలని సవాల్ విసిరారు. 20 ఏళ్లుగా పాత బస్తీలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్లడానికి పెట్రోల్, డీజిల్ ఉందో లేదో చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైందో శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిషనర్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా. వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. మీ దగ్గర బుల్డోజర్లు తక్కువ ఉన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా. కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని మీరు డిమాలిష్ చేస్తారో ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. జంట నగరాల పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా సాగిస్తున్న చర్యలను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సమర్థించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హైడ్రాకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత నుంచి మొదలుకొని సినీ నటుల వరకు చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం సబబే అన్నారు. అయితే హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అధికారుల మీద ఉత్త బిల్డర్సే కదా, వాళ్ళు కూడా నిందితులే కదా. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు చేసినా మేము బీజేపీలు ఉన్నాము. మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒక్కటే గొంతుతో అంటున్నారు ఏంటంటే రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తుందని. కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుని స్పోర్ట్స్ అరీనానే కూలగొట్టింది గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరిట వేల కోట్ల అవినీతి జరిగిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. ఇప్పటికే కమిటీ విచారణ చేస్తుందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతిలో పురపాలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో పురపాలక వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారు చేశారని విమర్శించారు. 6 నెలల్లో శాఖను గాడిన పెడతామని తెలిపారు. ఏపీలో మరెక్కడా లేని రీతిలో తుడాలో అనవసరమైన ఖర్చు చేశారని మంత్రి ఆక్షేపించారు. నగరపాలక సంస్థలో ఉద్యోగులను నియమించి వారిని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేలుస్తామని నారాయణ స్పష్టం చేశారు. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది ముందుకే వచ్చారు, సార్ మేము కొన్నాము, ఓకే, ఇప్పుడు టీడీఆర్ యొక్క బాండ్ విలువ ఏదో ఆ విలువ ప్రకారమే మాకు సెటిల్ చేసేమని వచ్చారు కొన్ని దగ్గరలో. ఏది ఏమైనా కోర్టు ఒక ఆర్డర్ వేసింది కాబట్టి
కోర్టు ఆర్డర్ ప్రకారం మనం పోవటం కరెక్ట్ అని చెప్పి కమిటీలు వేసాం. కమిటీ రిపోర్ట్ అన్ని రాగానే దాని ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది. చెత్త పన్ను ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్స్లో అన్నీ ఉంటాయి, అందుకనే చెత్త పన్ను యాక్చువల్గా తీసేస్తామని సీఎం గారు చెప్పారు. దాన్ని యాక్చువల్గా ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేసాము. ఒక క్లారిటీగా మరొక నెలలో తీసుకొస్తామని మీ అందరికీ చెప్తున్నాం. 6 నెలల్లో మున్సిపల్ శాఖలో ఉన్న సమస్యలన్నీ 90% క్లియర్ చేస్తాం. అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో ప్రమాదంలో చనిపోయిన 3 కార్మికుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందింది. ఈ నెల 23న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4గురిలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరొకరి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో జరిగిన 2 ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి అనిత చెప్పారు. వైకాపా నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎసెన్షియా ప్రమాదం జరిగిన గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. 2 ఘటనలపై హోంమంత్రిగా తాను అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించానని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. 200కు పైగా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 3 మరణించగా 4 గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. గత రాత్రి మొదలైన ఈ దాడులు ఈ ఉదయం వరకు సాగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుని రష్యన్ బలగాలు దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల కారణంగా కీవ్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. తూర్పు ప్రాంతంలోని ఓ హోటల్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో బ్రిటిష్ పాత్రికేయుడు ఒకరు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇదే సమయంలో రష్యాలోని సరతోవ్, యారోస్లావ్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో 22 డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. 20 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది. ఈ దాడుల్లో 4 గాయపడినట్లు వెల్లడించింది. సరతోవ్లోని ఎత్తైన భవనంలోకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లగా 2 గాయపడ్డారని తెలిపింది. అటు రష్యాలోని కస్క్ రీజియన్లో మరో 2 ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫ్టమిన్ డ్రగ్స్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫ్టమిన్ డ్రగ్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ లో ఈ డ్రగ్స్ ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. సంయుక్తంగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద డ్రగ్స్ ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీలో దాచిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్ ను ₹1 కోటి పైగా అమ్ముతున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బోయినపల్లి ఏరియాలో ఈ వెహికల్లో వీళ్ళు 3 అండ్ 8.5 kgs ఆఫ్ amphetamine, white powder, which is a synthetic drug. Then it is a stimulant, as I told you, psychotropic drug classified under NDPS Act. దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి వద్ద అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 900 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 456 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ ₹55 లక్షల పైగా ఉంటుందని ఎస్పీ దీపిక తెలిపారు. నిందితులు తెలంగాణ, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో 2 రోజుల్లోనే 8 మంది డెంగీ బారిన పడి మరణించినట్లు మీడియాలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డెంగీ మరణాలు లేవని చెబుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేర్వేరు అంశాలపై పోస్టులు పెట్టిన కేటీఆర్ డెంగీ మరణాలపై సమాచారాన్ని ఎవరు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని, చాలా ఆసుపత్రుల్లో ఒక్కో పడకపై 3-4కి చికిత్స చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు సరఫరా చేస్తూ పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టుకు జోడించిన కేటీఆర్ అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ చేసి నాణ్యమైన గుడ్లు సరఫరా చేసే విధంగా చూడాలని కోరారు. పంట రుణాల మాఫీపై కూడా పోస్టులు పెట్టిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణాలు మాఫీ అయిన రైతులతో పోలిస్తే కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని వివరించారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000, రైతు కూలీలకు 12,000 హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నాడు ఉచితమని చెప్పి ఇప్పుడు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన హరీష్ రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారని వివరించారు. మరోవైపు విషజ్వరాలతో సామాన్యులు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తుందని మండిపడ్డారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ 15,000 కోట్లు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజల రక్తమాంసాలను పీల్చడమేనని హరీష్ తన లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు బాధితులంతా తరలివచ్చి సమస్యలు చెప్పుకోవాలని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డ్స్ తారుమారుపై గ్రామ స్థాయిలో బాధితుల నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కు వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల్లో సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక హబ్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక పర్యాటక ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావు ఒబరాయ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న 56 ఎకరాల స్థలాన్ని ఒబరాయ్ ప్రతినిధులు పరిశీలించారు. గోదావరి వరద ఉధృతి, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఒబరాయ్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. విశాఖ, తిరుపతి, గండికోటలో రిసార్టుల నిర్మాణానికి ఒబరాయ్ సంస్థ ఇప్పటికే అంగీకరించిందన్న మంత్రి పిచ్చుకలంకలోనూ రిసార్టు నిర్మిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏలూరులో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేపు మేయర్ నూర్జహాన్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మేయర్ దంపతులతో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం పసుపు కండువా కప్పుకోనున్నారు. వీరి చేరికతో ఏలూరు నగరపాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ పట్టు సాధించనుంది. వైసీపీ నేత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రైల్వే కోడూరులోని లక్ష్మీ థియేటర్కు సంబంధించిన స్థల వివాదంలో గంగిరెడ్డిని ప్రశ్నించారు. నిన్న సాయంత్రం థియేటర్ వద్ద వివాదం జరిగింది. గంగిరెడ్డి అనుచరులు థియేటర్ వద్ద గొడవ చేసినట్లు సమాచారం. దీనిపై థియేటర్ యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విషయంపై సుమారు గంట పాటు పోలీస్ స్టేషన్లో గంగిరెడ్డిని విచారించిన పోలీసులు తర్వాత వదిలేశారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మదనపల్లెకి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లెలో ఉండటంతో అక్కడికి తీసుకెళ్లారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సాయుధులు 2 చోట్ల జరిపిన కాల్పుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్లోని ముసాకేల్ జిల్లాలో జరిగిన ఘటనలో పంజాబ్ ప్రావిన్స్కు చెందిన 23 మంది ప్రాణాలు కోల్పోగా కలాత్ జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 భద్రతా సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. ముసాకేల్ జిల్లాలో 10 మంది సాయుధులు రహదారిని అడ్డగించి బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి వారి గుర్తింపు తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరిపారు. పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పాక్ అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దాడులు తమ పనేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. తొలుత 44 మందితో జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుంది. తర్వాత 16 మందితో కూడిన సవరించిన జాబితాను మళ్లీ ప్రకటించింది. తొలుత ప్రకటించిన 44 మంది అభ్యర్థుల జాబితాలో తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈ జాబితాలో 3 కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశం.
సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా ప్రకటించింది. కాసేపటికే 16 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 5గురు మృతి చెందారు. చింతకొమ్మ దిన్న వద్ద కారును కంటైనర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న 4 కంటైనర్ డ్రైవర్ మృతి చెందారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వారి కారును కంటైనర్ ఢీకొట్టినట్లు తెలిసింది. మృతుల స్వస్థలం చక్రాయపేట మండలం కొన్నేపల్లిగా గుర్తించారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో భారీగా బంగారం వెండిని సిటీజీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి 2 కంటైనర్ వాహనాల్లో తరలిస్తున్న 80 కిలోల బంగారం, 150 కిలోల వెండిని జప్తు చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయానికి బంగారం వెండిని చేర్చి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంపై తనిఖీలు చేపట్టినట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా 2 వాహనాలపై నిఘా పెట్టి పక్కా సమాచారంతో వాటిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చిన భారత రిజర్వ్ బ్యాంక్ రుణాలు తీసుకోవడంలో కొత్త తరహా సేవలను తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రుణాలు తీసుకోవడానికి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే యూఎల్ఐ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. 2023లో ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏ విధమైన పాత్ర పోషిస్తుందో రుణ వితరణలో యూఎల్ఐ అదే పాత్ర పోషించబోతోందని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన భూ రికార్డులు, ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్ఐ పనిచేస్తుందని చెప్పారు. ఈ వ్యవస్థతో రుణ ఆమోద ప్రక్రియ సరళతరం అవుతుందని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంత దాస్ వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా 5వ సెషన్లో లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 612 పాయింట్లు పెరిగింది. ఉదయం 81,388 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 81,278 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థ వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపగా ఒక దశలో 81,824 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 81,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి మరోసారి 25,000 బెంచ్ మార్క్ ఎగువకు చేరింది. 25,011 పాయింట్ల వద్ద ముగిసింది. పంజాబ్కు చెందిన 5 ఏళ్ల బాలుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. పంజాబ్ రూప్ నగర్కు చెందిన తేగ్బీర్ సింగ్ ఈ రికార్డుతో ఆసియాలో అతి చిన్న వయసులో కిలిమంజారోను అధిష్ఠించిన వ్యక్తిగా నిలిచాడు. ఈ సాహసం ద్వారా తేగ్బీర్ సెర్బియాకు చెందిన వోగాన్సన్ జివ్కోవిచ్ తన 5 ఏళ్ల వయసులో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. తన గురువు మద్దతు వల్లే టాంజానియాలోని 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని ఎక్కగలిగినట్లు తేగ్బీర్ సింగ్ తెలిపాడు. ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడానికి తేగ్బీర్కు రిటైర్డ్ వాలీబాల్ కోచ్ బిక్రమ్జీత్ సింగ్ మార్గనిర్దేశనం చేశారు. ఏడాది క్రితం నుంచే తేగ్బీర్ ఈ సాహసం కోసం కసరత్తు చేసినట్లు బిక్రమ్జీత్ తెలిపారు. తేగ్బీర్ ఆగస్టు 18న కిలిమంజారో పర్వతారోహణ ప్రారంభించి 23న లక్ష్యాన్ని చేరినట్లు వివరించారు.